ఆపరేషన్ కిల్ ఖమేనీ. ఇరాన్ సుప్రీం లీడర్ను మట్టుపెట్టడానికి ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఇది. జూన్లో 12 తర్వాత ఖమేనీని అంతమొందించాలని డిసైడ్ అయిన రెండు దేశాలు గత కొన్ని నెలలుగా ఆపరేషన్కు ప్లాన్ చేశాయి. దీనికి సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలు మద్దతు తెలిపాయి. 2 వారాల క్రితమే ఆపరేషన్ లాంచ్ డేటును ఫిక్స్ చేశాయి. ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఖమేనీ కదలికలపై ఫోకస్ పెట్టింది యుఎస్. ఇటు ఇజ్రాయెల్, మొసాద్ కూడా అతడి కదలికలపై దృష్టి పెట్టింది. శాటిలైట్ ద్వారా లొకేషన్ను గుర్తించారు. టెహ్రాన్లోని ఫోర్టిఫైడ్ కాంపౌండ్లో ఖమేనీ ఉన్నట్టు గుర్తించారు. టాప్ లీడర్స్తో మీటింగ్ నిర్వహిస్తున్నట్టు నిర్ధారించారు. ఐఆర్జీసీ కమాండర్ వక్ఫూర్, డిఫెన్స్ మినిస్టర్ అమీర్ నజీర్, సీనియర్ అడ్వైజర్ అలీ ఫక్మానీతో 30 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్ జరుగుతుండగానే ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రారంభించాయి. ఖమేనీ కాంపౌండ్పై కనీసం 7 మిసైళ్లతో అటాక్ చేశాయి. ఇజ్రాయెల్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ను ప్రయోగించగా తొమహాక్ మిసైళ్లతో అమెరికా అటాక్ చేసింది. శనివారం ఉదయం 1:15 ప్రారంభమైన ఈ ఆపరేషన్ 15 నిమిషాల్లో పూర్తయింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఫోర్టిఫైడ్ కాంపౌండ్ మొత్తం కుప్పకూలింది. ఆ భవనంలోనే ఖమేనీ మృతదేహం దొరికింది. ఖమేనీతో పాటు అతడి కూతురు, అల్లుడు, మనవడు చనిపోయారు. ఆపరేషన్ కిల్ ఖమేనీ. ఇరాన్ సుప్రీం లీడర్ను మట్టుపెట్టడానికి ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఇది. జూన్లో 12 తర్వాత ఖమేనీని అంతమొందించాలని డిసైడ్ అయిన రెండు దేశాలు గత కొన్ని నెలలుగా ఆపరేషన్కు ప్లాన్ చేశాయి.